బయటికి వెళ్దాం కదా అని ప్రయాణం అయితే తీరా చికెన్ బిర్యానీ తిని ఇంటికి రావాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే ఈ రోజు పోలియో చుక్కల ప్రోగ్రామ్ ఉందంట. సో అది మా ఊర్లో కాకుండా వేరే ఊర్లో వేస్తున్నారంటే కొంచెం తీసుకెళ్లి చెల్లి అని చెప్పి మా అక్క అడగంగానే సరే అని చెప్పి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి హడావిడిగా బయలుదేరి వెళ్తే పోలియో చుక్కలు వేసేవాళ్ళు డైరెక్ట్ గా మన ఊరే వస్తున్నారంట. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదని చెప్పి బాంబు పేల్చారు. సరే కదా అని చెప్పేసి మా హస్బెండ్ చికెన్ తెస్తానన్నారు. ఈ లోపు మా యొక్క బిర్యానీ కూడా చేసేసింది. సో ఈ రోజు నాకు వంట పని లేకుండా మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికాడే ఫినిష్ చేస్తామన్నమాట నేను మా హస్బెండ్. తీరా బిర్యానీ తినే టయానికి వర్షం కూడా మంచి టైమింగ్కి వచ్చింది. ఆ చల్ల గాలి అండ్ ఆ వేడివేడి బిర్యానీ మంచి కమ్మగా తిన్నానంటే నమ్మరు. సో ఎండలు చూసి 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 చాలా మందికి ఇసుకొచ్చింది, అలాగే ప్రాణాలు పోతాయేమో అనిపించింది. కానీ ఈ వానలు చూసేటప్పటికి ప్రాణం లేచొచ్చింది. కడుపు నిండా తినేసి ఆ వర్షం చూస్తూ ఎంజాయ్ చేస్తాను. ఇంకేమంది కాసేపు మా అమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని మా ఇంటికి వచ్చేసి నేను కూడా వంట పని అయితే ఫినిష్ చేస్తాను. హెయిర్ కేర్ వీడియో చేయడానికి అస్సలు కుదరట్లేదు కాబట్టి డెఫినెట్గా రేపొద్దున హెయిర్ కేర్ వీడియోలోనే కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెల్లో.